మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం మేడం, ఒక ట్రైనీ డాక్టర్ కలకటాలో అత్యాచారం అత్యాచారం కూడా జరిగిందని చెప్తున్నారండి. నిజంగా చాలా దారుణాతి దారుణం అనమాట అండి. వాడు అంటే హోమ్ గార్డ్ లాగా అక్కడ వర్క్ చేస్తూ ఏదో 12,000 జీతం అంటుంది. అంతకుముందే రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళాను, 2 సార్లు సెల్ ఫోన్ చూస్తే అన్నీ కూడా అశ్లీలమైనటువంటి వీడియోస్ ఉన్నాయని చెప్తున్నారు. ఈవిని అంటే చంపేసిన తర్వాత మళ్ళీ అత్యాచారం కూడా చేశారని చెప్తున్నారండి. అసలు ఇది ఏంటి? అసలు ఇటువంటి కార్యక్రమాలను ఎలా ఆపాలి? అసలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ ఎలా చూడాలంటారు మేడం? ప్రాంతం లేదు, దేశం లేదు, ఎక్కడైనా సరే మహిళ పరిస్థితి ఇలా ఉంది. ఇలాంటి ఒక నిస్సహాయ స్థితికి వాళ్ళ మనసు బాగుండో, మనస్తత్వాలు బాగుండలేకో, పరిస్థితులు అనుకూలించక చేసేవాళ్ళు ఎవరైనా, వాళ్ళ ఉద్దేశం ఏదైనా, వాళ్ళ పరిస్థితి ఏదైనా ఖచ్చితంగా శిక్షార్హులే. ఇందులో సెకండ్ థాట్ లేదు. మళ్ళీ వాడు ఏమన్నాడు, పట్టుకున్నాక పశ్చాత్తాపం లేకుండా ఉరేసుకుంటే ఉరేసుకోండి, అదే ఉరిదీస్తే ఉరిదీసేయండి అన్నాడండి. అయితే ఈ మహిళల పైన అత్యాచారాలు చేయడానికి ఒక 4-5 రకాల కారణాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా వేరే దేశాల కంటే కూడా మన దేశంలో ఎక్కువ జరగడానికి కారణం ఏంటి అంటే, అత్యాచారాల రేటు ప్రపంచంలో మనది అత్యధిక స్థాయిలో ఉంది. కారణం ఏంటి అంటే, ఇక్కడ పురుషులకి స్త్రీలకి మధ్యలో ఒక అఘాతం లాంటి పరిస్థితి ఉంది. స్త్రీలను గౌరవించే ఉద్దేశం లేదు వీళ్ళకి. సమానమైన పౌరులుగా అంగీకరించే ఉద్దేశంలో వీళ్ళు లేరు. వీళ్ళు ఎంతసేపుడికి ఏంటి అంటే, స్త్రీ అంటే మన సినిమాల్లో చూపించినట్లు, మన వెబ్ సిరీస్లో చూపించినట్లు, ఆమెన్నది మగవాడి సంతోషం కోసమే, స్త్రీ అంటే ఆస్వాదించదగ్గది అనే ఒక మనస్తత్వం ఉంది. ఈ సినిమాలు కూడా దానికి అగ్నికి ఆజ్యం పోసినట్లు సినిమాల్లో కూడా అదే చూపిస్తున్నారు. ఇళ్లలోనూ అదే జరుగుతుంది. ఏంటి, తండ్రి తాగొచ్చి కొడతాడు, అప్పుడు ఏంటి జరుగుతుంది? ఒక హింస. ఇంట్లో హింస చేసినా భార్య భరించాల్సిందే. హింస తర్వాత మళ్ళీ ప్రేమగా ఉన్నా దాన్ని ఒప్పుకోవాల్సిందే. భర్తకి సేవలు చేయవలసిందే. ఒకవేళ భర్త తాగుబోతైతే కూడా భార్య సంపాదించి ఈ డబ్బులు కూడా తీసుకెళ్ళి తాగినా కానీ ఏమనటానికి వీలు లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు, సామాజిక వర్గాలు వేరైనా, వాళ్ళ ఆర్థిక నేపథ్యాలు వేరైనా, సామాజిక నేపథ్యాలు వేరైనా సరే, ఎవరైనా సరే, పురుషులు కాస్త డిగ్రీలు ఇటు అటు ఉంటాయి తప్పితే, పురుషుల మనస్తత్వం మాత్రం స్త్రీ అంటే తనకంటే తక్కువది, తనకు సంతోషాన్ని అందించేది అనే మనస్తత్వమే చాలా మందిలో ఉంటుంది. ఆ మనస్తత్వం వల్లనే ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఉద్యోగాలకు వచ్చారనుకోండి, అసలు ఆడవాళ్ళకి ఉద్యోగాల్లో ఏం పని? ఇప్పుడు మగవాళ్ళ కాంపిటీషన్గా వచ్చేస్తున్నారు, మగవాళ్ళ అవకాశాలని వీళ్ళు కొల్లగొట్టేస్తున్నారు. ఇలా ఆలోచిస్తున్నారు కొంతమంది. అసలు ఈ ఇళ్లలోనే ఉండొచ్చు కదా, పిల్లల్ని బాగా చూసుకోవచ్చు కదా, వీళ్ళు రోడ్ల మీదకి ఎందుకు వస్తారు అంటే, ఒక పౌరుడికి, ఒక పౌరురాలికి ఉన్న చట్టంలో ఇచ్చిన ఏదైతే హక్కులు ఉన్నాయో, మాకే ఎక్కువ హక్కులు ఉన్నాయి అని చాలా మంది పురుషులు అనుకుంటా ఉంటారు. ఈ చాలా మంది అనుకునే పురుషుల్లో ఇంకాస్త వెర్రితలలు వేసిన వాళ్ళు, నా భార్యని హింసించుకుంటాను మీరెవరు అడగటానికి అనటము, నా కూతుర్ని హింసించుకుంటాను మీరెవరు అడగటానికి అంటూ, ఇది స్థాయి దాటి ఎక్కడికి వెళ్తుంది అంటే, పరాయి స్త్రీలను కూడా వీళ్ళు వేధించడానికి వెనకడుగు వేయరు. కొన్ని సందర్భాల్లో సొంత తండ్రులే పిల్లల్ని పైన అత్యాచారాలు చేస్తున్నారు. అది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ విపరీత ధోరణులు ఎందుకు పెరుగుతున్నాయి అని మనం ఆలోచిస్తే, ఒక రకంగా మన సమాజంలో ఉన్న పరిస్థితులు ఇలా ఉంటే, ఇంకా అసలే కోతి ఆ పైన కళ్ళు దాగింది అన్నట్లు, నుప్పు తొక్కినట్టు ఇప్పుడు ఇవేమవుతున్నాయంటే, ఈ సోషల్ మీడియా ఎక్కువైపోయిన తర్వాత, ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత దీనిలో పోర్న్ ఎక్కువ చూస్తున్నారు, అశ్లీల వీడియోలు ఎక్కువ చూస్తున్నారు. చూసిన తర్వాత వాళ్ళకి ఈ ఒక మానసిక స్థితికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, ఆ మానసిక స్థితి నుంచి వాళ్ళు బయటికి రావడానికి సిద్ధపడట్లా. అక్కడ ఉన్నది భార్య, లేకపోతే కూతురా, లేకపోతే చెల్లా, లేకపోతే ఎవరో పరాయి అమ్మాయా, ఇంట్లో పనిచేసే అమ్మాయా అనేది వాళ్ళకి విచక్షణ ఉండట్లేదు. వాళ్ళపైన లైంగిక దాడి చేయడానికి వాళ్ళు వెనకాడట్లేదు. ఈ పరిస్థితుల్లో మరి ఈ తల్లి, చెల్లి, భార్య,
ఈ బంధాలకి మనం మామూలుగా విలువ ఇస్తాం కదా. అవును. ఇలా కాకుండా బయట ఎక్కడన్నా ఒక అమ్మాయి కనిపించింది అంటే ఇంకా ఆ అమ్మాయి మీద ఇంకా విచ్చలవిడిగా ఇప్పుడు సదరు ఈ అత్యాచారాల నేపథ్యం అంతా ఇలా ఏడిస్తే ఉమ్. ఈ సదరు కలకత్తాలో జరిగిన ఘటనకి ఈమె హాస్పిటల్లో డ్యూటీ అయిపోయిన తర్వాత నైట్ డ్యూటీ తర్వాత వాళ్ళు ఎవరు ఇంటికి రావడానికి ఇష్టపడరు, హాస్పిటల్లోనే నిద్రపోయి పొద్దున్నే ఇంటికి వస్తారనమాట జూనియర్ డాక్టర్లు కావచ్చు. ఈ కానిస్టేబుల్ పని చేసేవాడు అమ్మాయి మీద కన్నేసాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. కన్నేసి ఆ అమ్మాయి కనిపించింది, ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ఆ అమ్మాయి పెనుగులాడటము, ఆ ప్రాసెస్లో వీడు అమ్మాయిని హింసించడము చేసే పరిస్థితిలో అమ్మాయి చనిపోతే, చనిపోయిన తర్వాత కూడా అత్యాచారం చేసే పరిస్థితిలోకి వాడు దిగజారాడు అంటే ఇక వాడి మానసిక స్థాయిని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక పక్కన ఈ పోర్న్ వీడియోలు వాళ్ళని పురికొల్పుతూ ఉంటే అవకాశం అలా వచ్చేసరికి వాడు చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు నిర్భీతిగా ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఉరేస్తారా ఉరేయండి అనేదాకా వెళ్ళిపోయాడు. అంటే నిర్భయ ఘటనలో ఉరేశారు కదా, అలా నన్ను కూడా ఉరేసుకోండి అంటున్నాడు. సరే, ఇప్పుడు ఉరి వేయడం మాత్రమో ఎన్కౌంటర్ చేయడం మాత్రమే పరిష్కారం కాదు. ఇప్పుడు ఒక హాస్పిటల్లో కూడా రక్షణ లేకపోతే, ఒక ఇంట్లో రక్షణ లేకపోతే, ఆఫీసుల్లో వేధింపులు ఉంటే ఇంకా స్త్రీలు ఎక్కడ బతకాలి, ఎక్కడ ఉండాలి అనేది ఒక మౌలికమైన ప్రశ్న. అందుకే మీరు ఎన్కౌంటర్లు చేసినా ఆగవు, ఉరిశిక్షలు వేసినా ఆగవు. ఎప్పుడు ఆగుతాయి అంటే చిన్నతనం నుంచి పిల్లల్ని పెంచే దగ్గరే ఒక అవగాహన తీసుకురావాలి. పిల్లల్ని పెంచేటప్పుడే ఆడపిల్లల్ని ఒక రకంగా, మగపిల్లల్ని ఒక రకంగా, మగపిల్లల్ని సుప్రీం హీరోల్లాగా పెంచితే, మీకేంటి అన్నట్లు పెంచితే, నీకేంట్రా నువ్వు ఒక యువరాజువి అన్నట్టు పెంచితే వాడు నేను యువరాజుని అన్నట్లే ప్రవర్తిస్తాడు. అలా కాకుండా ఆడవాళ్ళని ఎందుకు గౌరవించాలి, నీతో సమానంగా ఎందుకు చూడాలి అంటే ఒక జెండర్ సెన్సిటివిటీ తీసుకురావాలి, సమానత్వం తీసుకురావాలి, జెండర్ ఈక్వాలిటీ కావాలి మన దేశంలో. ఆ జెండర్ ఈక్వాలిటీ లేదు అనే విషయం ఇప్పుడు నిర్భయ అత్యాచార ఘటనలో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక బ్రిటిషరు వచ్చి ఇంటర్వ్యూ చేసింది వాళ్ళని. చేస్తే వాళ్ళు చెప్పారు, రోడ్డు పైన మిఠాయి కనిపించింది, తప్పేముంది, మిఠాయి కనిపిస్తే తినకుండా ఉంటామా, అసలు 9ంటికి అమ్మాయికి ఏంటి పని రోడ్డు పైన, ఇలా మాట్లాడారు వాళ్ళు. 9ంటికి కాదు, 10ంటికి కాదు, 12ంటికి కాదు, ఏ టైంలోనైనా ఒక మగవాడు తిరగలిగినప్పుడు ఆడవాళ్ళు ఎందుకు తిరగలేరు, ఎందుకు తిరగలేరు అంటే ఇలాంటి మగవాళ్ళు ఉండబట్టే తిరగలేరు. మరి ఇప్పుడు మారాల్సింది ఎవరు, మగవాళ్ళు మారాలి. ఆడపిల్లలు ఇంట్లో కూర్చోబెడితే సరిపోదు కదా. అందుకోసం ఏంటంటే మన మనస్తత్వాల్లో మార్పు రావాలి. ఇప్పుడు మన వాళ్ళు ఎంత మూసిపెట్టి దాచిపెట్టాలనుకుంటున్నారంటే మన దేశంలో ఉన్న పరిస్థితిని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. ఇప్పుడు ఆవిడెవరో బ్రిటిష్ ఆవిడ వచ్చి చెప్పింది అని చెప్పి ఆ వీడియోని, ఆ ఇంటర్వ్యూ సారాంశాన్ని బ్యాన్ చేసింది మన గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్. అది ఎంత హాస్యాస్పదం అంటే, ఎప్పుడైనా మనము సమస్యను నివారించాలి, సమస్యను అరికట్టాలి అంటే మూలాల్లోకి వెళ్ళాలి, జబ్బు ఎక్కడుందో తెలుసుకోవాలి, దానికి మందు వేయాలి. అంతేగాని పై పోతలు పూస్తే కాదు కదా. ఈ పరిస్థితిలో ఉంది ఇవాళ. కలకత్తానా, హైదరాబాదా, ఇంకొక చోట, ఇంకో ఆంధ్రప్రదేశ్, ఎక్కడా అనేది లేదు. ఇప్పుడు ఆమె జూనియర్ డాక్టర్ మీద జరిగింది. ఇప్పుడు మన ముచ్చుమరిలో 9 ఏళ్ల పిల్ల మీద జరిగింది. ఇక హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో ఎందుకో కొంచెం గ్యాప్ ఇచ్చారు, వరుసగా ఒక 5-6 ఘటనలు జరిగినాయి. మరి ఇలా జరుగుతూ ఉన్నాయి. ఈ జరగటానికి మనం మూల కారణాల్లోకి వెళ్ళాలి. స్కూలు స్థాయి నుంచే చట్టం గురించి చెప్పాలి, న్యాయం ధర్మం గురించి చెప్పాలి, ఏది తప్పు ఏది ఒప్పు, తప్పు చేస్తే ఏమి శిక్షలు ఉంటాయి, ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేర్పించాలి పిల్లలకి. అవగాహన. జస్టిస్ వర్మ కమిషన్ అవగాహన కల్పించండి అని చెప్పి నిర్భయ ఫండ్ క్రియేట్ చెయ్యండి అంటే, ఆ నిర్భయ ఫండ్ దేనికో వాడుతున్నారు తప్పితే పిల్లల్ని స్కూల్ స్థాయిలోనే చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు. పైగా మనకి ఓటీటీలు వచ్చేసిన తర్వాత, వెబ్ సిరీస్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ సినిమాలు, ఏ సర్టిఫికెట్ సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ అయిపోతున్నాయి. పిల్లలు యథేచ్ఛగా చూస్తున్నారు. చిన్నప్పటి నుంచినే వీళ్ళు హింసను చూస్తున్నారు. ఆ హింసను చూసే అదే కరెక్ట్ అనుకుంటున్నారు. అందువల్ల కూడా ఇవన్నీ పెరిగిపోతున్నాయి. అందుకని ఏది ఏమైనా ఇలాంటి వాటిని అరికట్టాలి అంటే మనం ఏదో ఆడపిల్లల్ని మేము సంరక్షిస్తాము, వాళ్ళని చదివిస్తాము, సంరక్షిస్తాము అంటే చదివించడం సంగతి ఏమో కానీ భక్షిస్తున్నాము. ఈ పరిస్థితులు మారాలని కోరుకుంటున్నాము.
ఇదండి కృష్ణకుమార్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం మేడం. నమస్కారం.